IC-120 ఏరోప్లేన్లో బొంబాయిలో దిగింది. చేతిలో పెద్ద హ్యాండ్ బ్యాగ్ మోసుకుంటూ బిక్కుబిక్కుమంటూ దిగింది కుసుమ్. ఏనాడు చివరికి ట్రైన్లో అయినా ఒంటరిగా ప్రయాణం చేయలేదు. ఇప్పుడు ఏకంగా విమానాల్లో. ఇలాంటి ఆలోచనలు రానేకూడదు. అసలు బస్సుల్లో రైళ్లలో కంటే విమానాల్లోనే రక్షణ ఒంటరి ఆడదానికి. ఏమీ తెలీదు. అంతా కొత్తయినా తనకు తెలియనట్లు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడే విద్య కుసుమ్కి బాగా తెలుసు. తనకు ముందు వెళుతున్న వాళ్ళని ఫాలో అయ్యి నడవసాగింది. అన్నయ్య వస్తానన్నాడు ఎయిర్పోర్ట్కి. వచ్చాడో లేదో, వస్తే ఎక్కడున్నాడో. అంతా ఎవరి లగేజ్ వాళ్ళకి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. గబగబా ట్రాలీలు తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకోవాలని తెలియక అందర్నీ చూస్తూ నిలబడిపోయింది. దాదాపు గంట గడిచిపోయింది. కుసుమ్ సామాను అక్కడే ఉంది. మిగిలిన వాళ్ళవి బయటికి తీసుకుపోతున్నారు పోర్టర్లు. ఎవరినైనా పోర్టర్ని పిలవాలని బయట వరండాలోకి చూసింది. గేటు బయట నిలబడున్నాడు అన్నయ్య. ప్రాణం లేచొచ్చింది. అన్నయ్య అంది కాస్త గట్టిగానే. అక్కడ తనకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. సభ్యత, సింగినాదం ఇవేవీ లెక్క చేయనక్కర్లేదు. ప్రస్తుతానికి అతడు చెయ్యి ఊపాడు. రాడేం లోపలికి? కుసుమ్ అవస్థ గమనిస్తున్న ఒక గృహిణి చిరునవ్వుతో, ఆయన లోపలికి రాకూడదు. మీ సామాను ఎంతుంది? మా ట్రైలీలో వేయండి. ఒంటరిగా వస్తున్నారా అంది. ఉలిక్కి పడింది కుసుమ్. తెలుగావిడ. తను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందాక అలా అరిచినందుకు ఏమనుకుందో. థ్యాంక్స్. అవును, ఒంటరిగానే వస్తున్నాను. సాధ్యమైనంత డిగ్నిఫైడ్గా అని తన సామాను ఆవిడ ట్రాలీలో వేసింది. ఆవిడ చేతుల్లో ఉన్న చిన్నబాబుని చనువుగా తనెత్తుకుంది. ఆవిడ నవ్వింది. గేటు బయట అన్నయ్య తనను చూడగానే, అమ్మయ్యా వచ్చావా? ఇంత ఆలస్యం చేశావేం? మన దేశంలోనే ప్రయాణం చేయలేందానివి ఆ దూరదేశాలకెలా వెళతావు అని మెత్తగా విసుకుంటూనే సామాను కారులో పెట్టబోయాడు. అన్నయ్య నన్ను మీ ఇంటికి తీసుకెళతావా? దిగులుగా అడిగింది. మరెక్కడికి వెళతావు? తెల్లబోయాడు అన్నయ్య. నాది ఇంటర్నేషనల్ జర్నీ కదా, అంచేత ఎయిర్లైన్స్ వాళ్లే ఇక్కడ హోటల్ సెంటర్లో రూమ్ కూడా అరేంజ్ చేశారు. నేనింతవరకు 5 స్టార్ హోటల్స్ చూడలేదు. అక్కడ ఉండాలనుంది. హోటల్లో ఉంటావా? ఒక్కదానివి? తను వింది నిజమేనా అన్నట్లు అడిగాడు. ఒక్కదాన్ని కాదు, నువ్వు ఉండు. కుదరదు. నేను ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకునొచ్చాను. నిన్ను మీ వదినకు అప్పచెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. పోనీ వెళ్ళి సాయంత్రం వచ్చాయి. పగలేగా, ఒక్కదాన్ని ఉన్నా అంత భయం ఉండదు. ఈలోగా నేనన్నీ చూసేస్తాను. అన్నీ చూస్తావా అని ముద్దుగా హేళనగా నవ్వి, సరే నీ ఇష్టం అని అయిష్టంగానే హోటల్కి తీసుకొచ్చాడు. ఎందరో ప్రయాణికులు, వివిధ జాతుల వారు హోటల్ కారిడార్ నిండా ఉన్నారు. ఎక్కువగా ముస్లింలున్నారు. బహుశా సౌదీ అరేబియాకి వెళుతున్నారేమో. చాలా ఉన్నాయి వేషభాషలు. ఒక అమ్మాయి తల్లిని కౌగిలించుకుని ఏడుస్తోంది. కొత్తగా అత్తవారింటికి వెళుతుందేమో. కుసుమ్కి కూడా అమ్మ గుర్తొచ్చి కొద్దిగా కళ్ళు చెమ్మగిల్లాయి. గబాలన రుమాలతో కళ్ళు తుడుచుకుంది. అన్నయ్య రిసెప్షన్ స్టాఫ్తో ఏదో మాట్లాడుతున్నాడు. దాహం వేసి కారిడార్లోనే ఒక పక్కగా ఉన్న రెస్టారెంట్లో ఆరెంజ్ జ్యూస్ తాగింది. ఆడపిల్లలే సర్వ్ చేస్తున్నారు. అందంగా ఆధునికంగా ఉన్నారు. పే చేయబోతే తీసుకోకుండా బిల్లు మీద సంతకం చేయించుకున్నారు. అన్నయ్య వచ్చాడు. ఎయిర్లైన్స్ వాళ్ళు నీకిచ్చిన హోటల్ కన్ఫర్మేషన్ ఇలా ఇవ్వు, నీకు రూమ్ అరేంజ్ చేస్తారు. కుసుమ్ తెల్లబోయింది. హోటల్ కన్ఫర్మేషనా అంటే? అన్నయ్య విసుక్కున్నాడు. హైదరాబాద్లో ఎయిర్లైన్స్ వాళ్లే ఇక్కడ హోటల్ కన్ఫర్మ్ అయినట్టు నీకు ఒక రసీదు లాంటిది ఇస్తారు. ట్రేడ్ వింగ్స్లో నీకిచ్చుండాలి. అది చూపిస్తే కానీ ఇక్కడ నీకు రూమ్ ఇవ్వరు. కుసుమ్ కంగారుగా చిన్న సైజు హోళ్లాళ్లాంటిది తన హ్యాండ్ బ్యాగ్ అంతా వెతికింది. కనిపించలేదు. బిక్కముఖం వేసుకుని లేదు అంది. అయితే ఇంటికి పద. విసుగ్గా ఉన్న కుసుమ్ని హోటల్లో వదిలేకుండా తనతో ఇంటికి తీసుకుపోతున్నందుకు రిలీఫ్గా ఉంది అన్నయ్యకి. నేను ఆరెంజ్ జ్యూస్ తాగాను, దానికి డబ్బులు ఇవ్వాలి. పర్వాలేదులే నడు. అలా బాగుండదు, ఇచ్చేసి వెళదాం. నీ కర్మ. కుసుమ్ తన బిల్లు గురించి కౌంటర్లో అడిగింది. బిల్లు ఎక్కడుందో వెరిఫై చేసి ఇచ్చేసరికి మరో గంట గడిచింది. 6 రూపాయలు. చిన్న గ్లాసు ఆరెంజ్ జ్యూసు 6 రూపాయలా? ఎందుకు తాగానని చాలా పశ్చాత్తాపపడింది. 5 స్టార్ హోటల్ చూడడం అయిందా? ఇక వెళదామా? వేళకోళంగా నవ్వాడు అన్నయ్య. మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చుంది. ఇంటికెళ్ళాక పాస్పోర్ట్లో కనిపించింది కన్ఫర్మేషన్ ఇంటిమేషన్. అన్నయ్య ఇదిగో ఇక్కడుంది. మహాతల్లి మళ్ళీ వెళదామంటావా? వద్దులే, బతికించావు. భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకో. అర్ధరాత్రి ప్రయాణం. మనం 10 గంటలకే ఎయిర్పోర్ట్లో ఉండాలి. వెళ్ళిపోయాడు అన్నయ్య. తను అదృష్టవంతురాలు. తన చుట్టూ అందరూ ఎప్పుడూ మంచివాళ్లే. తను ఆడింది ఆటగా సాగనిచ్చేవాళ్లే. అభిమానంగా అపురూపంగా చూసుకునేవాళ్లే. రాత్రి 11 గంటలకి ఎయిర్పోర్టుకి తీసుకొచ్చాడు అన్నయ్య. సంభ్రమోత్సాహాలతో పాటు చాలా భయంగా ఉంది.
ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకునే స్టేట్ బ్యాంకు కౌంటర్ దగ్గర పెద్ద క్యూ ఉంది. నువ్వే తెచ్చుకోవాలి, నాకెవరు పాస్పోర్టు చూసి కానీ ఇవ్వరు. ఇంత మాత్రం క్యూలో నిలబడలేందానివి విదేశాలకు ఎలా ప్రయాణమయ్యావు అన్నాడు అన్నయ్య క్యూ చూసి తను గాబరా పడుతుంటే. అంత క్యూ ఎప్పుడూ ఉండదట. తనేం చేయబోయినా అదో పెద్ద చరిత్ర అయిపోతుంది. ఎప్పటికప్పుడు విమానాల రాకపోకలకు సంబంధించిన అనౌన్స్మెంట్ వినిపిస్తున్నాయి. క్లోజ్ సర్క్యూట్ టీవీల్లో ఎవరో ఏదో చెప్తున్నారు. అంతా గందరగోళంగా ఉంది. రూపాయలు చెల్లించి $24 తీసుకుని బయటపడేసరికి 12 అయింది. తీసుకోకపోయినా బాగుండేది. తనకు డాలర్లు కావాలంటే రామన్నయ్య బదులిచ్చేవాడు. ఇక కస్టమ్స్లోకి వెళ్లే టైం అయిపోయింది. అక్కడికి నేను రాకూడదు. నువ్వు వెళ్లే వరకు బయట నుంచుంటాను, నీకు కనబడతాను. ఏదో దిగులు అన్నయ్య కంఠంలో. కుసుం మనసులోనూ బెంగ తోచింది. అన్నయ్యకి చెయ్యూపి కస్టమ్స్ చెకింగ్కి వెళ్లే క్యూలో వచ్చేసింది. అక్కడ మళ్లీ పెద్ద క్యూ. మైక్లో అనౌన్స్మెంట్ చెవులు చిల్లులు పడేలా. టైము రాత్రి 1 గంట. BA 020 1 గంట 15 నిమిషాలకి బయలుదేరిపోతుంది. తనింకా క్యూలోనే ఉంది. తను లేకుండానే ఆ విమానం వెళ్ళిపోతుందా? తన ఇంత ప్రయాణం వ్యర్థమేనా? కాళ్ళు సన్నగా వణికాయి. మీరు బ్రిటిష్ ఎయిర్లైన్స్లో వెళ్ళాలి కదూ? పక్కనే ఉన్న కంఠం వినిపించింది ఇంగ్లీష్లో. ఎవరో బ్రిటిష్ అతను అడుగుతున్నాడు. అవును అంది ఆశ్చర్యంగా. తొందరగా రండి, మనల్ని రమ్మని అనౌన్స్ చేశారు. కుసుం తెల్లబోయి చూస్తుండగానే అతడు రండి అని ముందుకు దారి తీశాడు. అప్పుడు మళ్లీ వినపడింది. బ్రిటిష్ ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసేవాళ్లని రమ్మంటూ అనౌన్స్మెంట్. తొందరగా అతన్ని అనుసరించింది. ఆడవాళ్లకి వేరుగా చెకింగ్ జరుగుతోంది. ఒక ఆవిడ లాంఛనప్రాయంగా కుసుంని తడిమి బ్రీఫ్ కేసులో ఏముందని అడిగింది. కుసుం తెరవబోతుంటే వద్దు వెళ్ళిపోండి అంది. కుసుంను చూడగానే చెక్ చేయవలసిన అవసరం లేదని ఆవిడికి తెలిసిపోయింది కాబోలు, లేదా టైం అయిపోయిందో. చెకింగ్ నుండి బయటికి రాగానే వెనకటి బ్రిటిష్ యువకుడే వ్యాను సిద్ధంగా ఉంది రండి అన్నాడు. మొదట అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. అతడు మరోసారి చెప్పిన మీదట విమానం దగ్గరికి తీసుకువెళ్లడానికి వ్యాన్ సిద్ధంగా ఉందని అర్థమై చకచక అతడితో నడిచింది. వ్యాన్లో కూర్చున్నాక అడిగింది. నేను బ్రిటిష్ ఎయిర్లైన్స్లో వెళుతున్నట్టు మీకెలా తెలుసు? అక్కడ స్టాఫ్ని ఏ క్యూలో నిలబడాలి అని అడుగుతున్నారుగా, అప్పుడు విన్నాను. బయట చిరుజల్లులు పడుతున్నాయి. BA 020 ఒక పావుగంట ఆలస్యంగా రాత్రి 1 గంట 30 నిమిషాలకు పైకి లేచింది. పైకి లేవగానే ఒకవేళ ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో అభినయంతో సహా వివరించే ఎయిర్ హోస్టెస్ల కంఠాలు. తర్వాత అందరికీ కూల్ డ్రింక్స్ పంపకాలు. అత్యంత వేగంతో సాగిపోయే విమానం అసలు కదలికే లేనట్లుగా ఉంటోంది. ఈ అనుభూతి చాలా వింతగా ఉంది కుసుంకి. మీరు లండన్ వెళుతున్నారా? పక్కన వినపడిందొక కంఠం ఇంగ్లీష్లో. బొంబాయి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సంభాషణలన్నీ ఇంగ్లీష్లోనే. అప్పుడు గమనించింది ఆ బ్రిటిష్ యువకుడు తన పక్కనున్న సీట్లోనే కూర్చున్నాడని. క్యూలో తను అతడి వెనకే ఉండడం వల్ల బోర్డింగ్ పాస్లో సీట్ నెంబర్లు కూడా పక్కపక్కలు వచ్చుంటాయి. అతడి ఉచ్చారణ అర్థం చేసుకోవడానికి అతడి పెదవుల కదలికను జాగ్రత్తగా గమనించాల్సి వస్తోంది. అతి త్వరితంగా ఒక విధమైన ఉనికితో ఉన్న ఆ ఉచ్చారణ ఫాలో అవడం కష్టం. నేను షికాగో వెళుతున్నాను. లండన్లో కొంచెంసేపు జర్నీ బ్రేక్ చేయవలసి వస్తుంది అంతే. అతడు మళ్ళీ ఏదో చెప్పాడు. కొన్ని మాటలు అర్థమయ్యాయి, కొన్ని మాటలు అర్థం కాలేదు. పార్డాన్ అని అడగాలని అనిపించలేదు. అర్థమైనట్టు నటిస్తూ చిరునవ్వు ముఖం పెట్టింది. అతడు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. లండన్ వస్తే నాకు ఫోన్ చేయండి అని ఉంటాడని ఊహించుకుంది. థ్యాంక్స్ అని బ్యాగులో పడేసుకుంది. నీలాకాశంలో నక్షత్రాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఏదో పెద్ద ఎత్తు ఎగిరాననుకుంటున్నావు, మమ్మల్ని చూడు అని గర్వంగా నవ్వుతున్నట్లున్నాయి. అన్ని కాంతి సంవత్సరాల దూరంలో విమానం ఎగురుతోన్న ఎత్తు ఎన్నో వంతు. ఎయిర్ హోస్టెస్లు ట్రేల్లో అందరికీ ఏవో స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు. వెజిటేరియన్ కొందరికిచ్చిన విమానమంతటా నాన్ వెజ్ వాసనలే వస్తున్నాయి. కొందరు హాట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. మరికొందరు సీట్లకు జారగలబడి నిద్రపోతున్నారు. తిండి తతంగం ముగిశాక ఎయిర్ హోస్టెస్లు ఇయర్ ఫోన్స్ రెంట్ తీసుకునిస్తున్నారు. అవి ఎందుకు అర్థం కాక రెంట్ పే చేయడం ఇష్టం లేక కుసుం తీసుకోలేదు. కొద్దిసేపట్లోనే ఎదురుగా ఉన్న తెర మీద ఏదో ఇంగ్లీష్ సినిమా ప్రారంభమైంది. బొమ్మలు కనిపిస్తున్నాయి, కానీ మాటలు వినపడ్డం లేదు. వింటారా అని బ్రిటిష్ యువకుడు ఇయర్ ఫోన్స్ ఇచ్చి దానిని సీటుకున్న ప్లగ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా చూపించాడు. స్టెథోస్కోప్లా ఉన్న ఇయర్ ఫోన్స్ చెవులకి తగిలించుకుంటే వినపడ్డాయి తెర మీద మాటలు. అప్పుడు అర్థమైంది వాటి ప్రయోజనం. నిద్రపోతున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఏర్పాటు కాబోలు. కొంచెం సేపు విని అతడికిచ్చేసింది. సినిమా చూడాలని లేదు. అనంత ఆకాశంలోని చుక్కలకేసి చూస్తూ కూర్చోవాలనిపించింది.
రిస్ట్ వాచ్లో ఇండియన్ టైం ఉదయం 9 గంటలు. టైంలో మార్పు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. అయినా దిద్దుకోవాలనిపించలేదు. విచిత్రమైన కాలచక్ర పరిభ్రమణాన్ని, దాంతో భూభ్రమణం ఆడుతున్న సయ్యాటని కళ్ళారా చూసుకోవాలనిపించింది. గడియారం ఉదయం 10 గంటలు చూపిస్తున్నా ఆకాశంలో చంద్రుడు వెన్నెలలు కురిపిస్తున్నాడు. ఇలా భావిస్తూ ఉండడం గమ్మత్తుగా ఉంది. పగలే వెన్నెల జగమే ఊయల పాట గుర్తొచ్చింది. బొంబాయి నుండి లండన్ వరకు దాదాపు 8 గంటల కాలం వెనక్కు వెళ్ళిపోయింది. ఈ విమానం 8 గంటల్ని తన గుప్పిట్లో మూసింది. రోమ్ నగరంలో ఆగింది విమానం. అక్కడ కనిపించాడు ఉదయ సూర్యుడు. చరిత్ర ప్రఖ్యాతమైన రోమ్ నగరాన్ని కిటికీలోంచి చూడగలనంతవరకు చూసింది. లండన్ చేరుకునేసరికి అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలైంది. అరగంట లేటు. దిగిపోతూ సియు అని చెయ్యూపాడు బ్రిటిషు స్నేహితుడు. చిత్రమైన స్నేహం. జీవితంలో ఇదొక హాలిడే. సమాజము, బంధుమిత్రులు, రీతి నీతులు వీటన్నింటికీ అతీతంగా ఉన్న హాలిడే. లండన్ నుంచి BA 298 మధ్యాహ్నం 15 కానీ బయలుదేరదు. అంతసేపు ఎయిర్పోర్ట్లో గడపాలి. ఎస్కలేటర్స్ ఎక్కి దిగుతూ ఏదో ఫ్లోర్ నెంబర్స్ మారుతూ వెయిటింగ్ రూమ్ చేరుకునేసరికి 10 అయింది. వెయిటింగ్ రూమ్లో ఉన్నవాళ్లంతా ఇండియన్సే. అందరూ కుసుంలా అమెరికా వెళుతున్న వాళ్లే. 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. బొంబాయి నుంచి ఉద్యోగాల కోసం వెళుతున్నారట అక్కడికి. స్పాన్సర్ చేసే బంధువులున్నారట. వాళ్లతో స్నేహం కలిపేసింది కుసుం. ఇలా ఎక్కడికక్కడ స్నేహితులు దొరుకుతుంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లు అనిపించడం లేదు. లండన్లో ఉన్న కొందరు బంధుమిత్రుల అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కుసుం దగ్గరున్నాయి. అక్కడ కొన్ని గంటల కాలం గడపాలి కనుక ఆ సమయంలో ఫోన్ చెయ్యాలనిపించింది. కొంచెం దూరంలో ఉన్న పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్లి బొమ్మలా నిలబడిపోయింది, ముందుకు అడుగు వేయలేక. కుర్చీలో కూర్చుని టేబుల్ మీద కాగితాలు చూస్తున్న ఒక బ్రిటిష్ అమ్మాయిని వెనక నుంచి ఒక అబ్బాయి మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ అమ్మాయి కితకితలు పెట్టినట్లు నవ్వుతూనే తన చెక్కిలి అతడి చేతికానించి రెస్పాన్స్ ఇస్తూనే తన పని తాను చేసుకుంటోంది. అక్కడింకా చాలామంది ఉన్నారు. ఏవో పనులు చేసుకుంటూ, ఫోన్స్లో మాట్లాడుతూ. ఎవరూ వీళ్లను పట్టించుకోవడం లేదు. అదేదో అత్యంత సాధారణమైన దృశ్యం అన్నట్లుంది వాళ్ల ప్రవర్తన. ఆ అబ్బాయి అమ్మాయి భార్యాభర్తలా, లేక కాబోయే భార్యాభర్తలా, లేక స్నేహితులా, లేక ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేసుకునే విధానం ఇదేనా? బొమ్మలా నిలబడిపోయిన కుసును చూసి ఆ అమ్మాయి మీకేం కావాలి అని అడిగింది, తన బాయ్ ఫ్రెండ్ చెయ్యి వదలకుండానే. కుసుం గుటక మింగి నేను ఫోన్ కాల్ చెయ్యాలి అంటే ఆ అమ్మాయి పబ్లిక్ ఫోన్ ఉన్న గది చూపించి మళ్లీ తన ధోరణిలో పడిపోయింది. కుసుం ఫోన్లో డాక్టర్ కృష్ణతో మాట్లాడింది. తిరుగు ప్రయాణంలో లండన్లో తన దగ్గర 4 రోజులుండమన్నాడు. ఆ ఒంటరితనంలో తన ఆత్మీయుల గొంతు వినడం ఎంతో బాగుంది. వస్తూ వస్తూ మళ్లీ మరోసారి ఆ జంటను చూడకుండా ఉండలేకపోయింది. వాళ్లు అప్పటికీ అలాగే ఉన్నారు. చలిదేశం కనుక వాళ్లు విసుగు విరమం లేకుండా ఆఫీసుల్లో పనిచేసుకుంటున్నప్పుడు కూడా అలాగే ఉంటారేమో. 2:30కి లండన్లో బయలుదేరిన విమానం సాయంత్రం 4:45కి షికాగో చేరుకుంది. అంటే ప్రయాణం 2 గంటలు కాదు, మళ్లీ రేఖాంశ పరిభ్రమణంలో 4 గంటలు వెనక్కు వెళ్ళిపోతాయి. ప్రయాణం 6 గంటలు. ఎయిర్పోర్ట్లో బ్రిటిష్ అమెరికన్ జంటలు అన్ని వయసుల వాళ్లు పరస్పరం ఇచ్చుకునే వీడ్కోలు చూసి తీరాలి. ఆ బహిరంగ ప్రదేశమే వాళ్ళకి బెడ్రూమ్ అయిపోయినట్లుగా ఉంటుంది. షికాగో సమీపిస్తున్న కొద్దీ కుసుం గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. సంభ్రమోత్సాహాలను మించిన ఉద్వేగం. విలాస్ ఎయిర్పోర్ట్కొస్తాడా? రాకపోతే తను బతకగలదా? చేతిలో ఉన్న నవల చదవలేకపోయింది. కిటికీలోంచి బయటకు చూడాలనే కుతూహలము నశించిపోయింది. ఎయిర్ హోస్టెస్లు పెట్టే తిండి తినాలనిపించలేదు. ఎట్టకేలకు విమానం షికాగోలో దిగింది. లగేజ్ కలెక్ట్ చేసుకోవడం, కస్టమ్స్, ఇమిగ్రేషన్ వగేరాలయ్యాక బయటకొచ్చింది. విలాస్ కోసం 1000 కళ్లతో చూస్తూ. విలాస్ లేడు. విలాస్ రాలేదా? సంభవమేనాది? అతడి కోసం ఒంటరిగా ఇంత దూరం వచ్చిన తనను రిసీవ్ చేసుకోవడానికి రాలేదా? వెనక్కు తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోవాలా? కొనుకొలుకుల్లో తిరుగుతున్న నీరు కిందకి జారకుండా శక్తినంతా ఉపయోగించి ప్రయత్నిస్తోంది. హాయ్ కుసుం. విలాస్ గొంతు. ఎదురుగా విలాస్. ఇక్కడ దిగావా? నీకోసం పై ఫ్లోర్ అంతా వెతుకుతున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? కుసుం సమాధానం చెప్పలేదు. ఆ అద్భుత ప్రపంచంలో పరిసరాలన్నీ ఒక్కసారిగా కరిగిపోయి విలాస్ ఒక్కడే కనిపిస్తున్నాడు విరాట స్వరూపంలో. తనను, తన వ్యక్తిత్వాన్ని, తన ఆత్మని మొత్తం అతనికి సమర్పిస్తున్నట్టు అతడి చేతుల్లో తన చేతులుంచేసింది. విశాలమైన రోడ్డు మీద అతి వేగంగా పోతోంది ఏసీ కారు. వాతావరణం చల్లగా, శరీరం చల్లగా, మనసుకి చల్లగా, అన్ని విధాలా హాయిగా ఉంది. అప్పటి వరకు అనుభవించిన ఉద్వేగం మీదట ఆ రిలాక్సేషన్ మరింత హాయిగా ఉంది కుసుంకి. ఆమె చెయ్యి విలాస్ చేతిలో ఉంది. ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా పట్టుకున్నాడు ఆ చేతిని.
ఈ ప్రయాణం ఇలా అనంతంగా సాగిపోతే బాగుండనిపించింది కుసుంకి. విలాస్ డాక్టర్ యదువీరింట్లో గెస్టుగా ఉన్నాడు. కుసుంని కూడా అక్కడికే తీసుకువెళ్లాడు. ఆ ఇంటి వైభవం చూసి కళ్ళు చెదిరాయి ఆమెకి. అమెరికాలో ఇళ్లని అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో చూసింది. ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. విశాలమైన హాలు, ఖరీదైన సోఫా సెట్లు, నేలంతా అడుగు మోపడానికి వీల్లేకుండా పరిచిన మెత్తని కార్పెట్సు, ఆధునిక పరికరాలతో చిన్న కిచెన్లోనే ఫ్రిడ్జు, ఓవెన్ వగేరాలు. కిచెన్లో ఉన్న సింకులో ఒకవైపు తిప్పితే వేణీళ్లు, మరోవైపు తిప్పితే చన్నీళ్లు వచ్చే పంపులు, ఒక కార్నర్లో డిష్ వాషర్ వగేరాలు. విజ్ఞాన శాస్త్రం సాధించిన అభివృద్ధంతా, అది మానవుడికి చేస్తున్న ఊడిగమంతా ఇక్కడ ప్రత్యక్షమవుతోంది. ఇంటి ముందు చిన్న పూల తోట కూడా ఉంది. కానీ షికాగోలో ఎండాకాలంలో మాత్రమే కొద్దిగా పూలు పూస్తాయట. ఆ కాలంలోనే మనుషులు బయట వరండాలో కూర్చోగలుగుతారట. మిస్సెస్ యదువీర్ కుసుమ్కి స్నానం చేయడానికి బేస్మెంట్లో ఉన్న బాతులను చూపించింది. బేస్మెంట్ ఏర్పాటు చాలా చక్కగా ఉంది. బేస్మెంట్లోనే మినీ బార్ కూడా ఉంది. కుసుమ్ స్నానం చేసి తయారయ్యేలోగా విలాస్ యదువీర్లు డ్రింక్స్ ముందు కూర్చున్నారు. కుసుమ్ తనకు అలాట్ చేసిన రూమ్ నుంచి రాగానే, విలాస్ పక్కన కూర్చోండి, ఫోటో తీస్తాను అన్నాడు యదువీర్. గుండె జల్లుమంది కుసుమ్కి. విలాస్ పక్కన కూర్చుని ఫోటో తీయించుకోవడం ఇండియాలో ఉంటే ఇలాంటిది ఇంచుమించు అసంభవమే. సంకోచం లాంటిది కలిగినా అతడంత యథాలాపంగా అండం దాన్ని పోగొట్టింది. వెళ్ళి విలాస్ పక్కన కూర్చుంది. పోల్ రైడ్ కెమెరాతో ఫోటో తీశాడు యదువీరు. కొన్ని నిమిషాల్లోనే వచ్చేసింది కలర్ ఫోటో. ఏదో అత్యద్భుతమైన అపురూపమైన పెన్నిధిని చూస్తున్నట్లు దాన్ని చూస్తుంటే, ఇది మీకు బహుమతి, తీసుకోండి అన్నాడు యదువీర్. సంతోషంగా అందుకొని ప్రాణప్రదంగా డైరీలో దాచుకుంది. డ్రింక్స్ అయ్యాక అంతా హాల్లోకొచ్చారు. అక్కడ టీవీ ఉంది. యదువీరింట్లో వీడియో క్యాసెట్స్ మాత్రమే కాక వీడియో రికార్డర్ కూడా ఉంది. సోఫాల్లో కూర్చుని ట్రాన్స్మిటర్లో టీవీ ఆపరేట్ చేస్తున్నారు. నాకు మీతో మాట్లాడి ఆ సంభాషణ రికార్డు చేసుకోవాలనుంది. ఎన్నాళ్లైందో ఇండియా వదిలి. ఇక్కడికి స్నేహితులెవరైనా వస్తే ఇలా రికార్డు చేసుకోవాలనిపిస్తోంది. మీరు వెళ్ళిపోయాక కూడా కొంతకాలం అప్పుడప్పుడు చూసుకోవచ్చు అంది మిసెస్ యదువీర్. ఆవిడ కుసుమ్ ఏదో అదీది మాట్లాడితే యదువీర్ దాన్ని రికార్డు చేశాడు వీడియో రికార్డర్తో. ఆ తర్వాత దాన్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తే అలా తెర మీద అప్పటికప్పుడు తనని చూసుకోవడం చాలా తమాషగా అనిపించింది కుసుమ్కి. అంతలో మంజు వచ్చింది, యదువీర్ చెల్లెలు. ఆ అమ్మాయి ఏదో ఉద్యోగం చేసుకుంటోంది. వేరే అపార్ట్మెంట్లో ఉంటోంది. అమెరికాలో ఆడపిల్లలు ఒంటరిగా అపార్ట్మెంట్స్లో ఉండడం విడ్డూరం కాదు సరికదా, సర్వసామాన్యం. మేమంతా వచ్చామని మాతో గడపడానికి అన్నగారింటికొచ్చింది. ఆ అమ్మాయి అందంగా, అల్లరిగా, ఆకర్షణీయంగా ఉంది. వస్తూనే వాతావరణంలోకి చైతన్యం వెంటబెట్టుకొచ్చింది గలగలా నవ్వుతూ. నేను విలాస్తో సంభాషణ రికార్డు చేసుకుంటానన్నయ్య. ఆ తర్వాత నా కేసెట్ నాకు ఇచ్చేయాలి అని విలాస్తో నవ్వుతూ మాటలు మొదలుపెట్టింది. విలాస్ కూడా ఏదో అల్లరిగా సమాధానం చెప్పాడు. హాలంతా నవ్వులతో నిండిపోయింది. ఆ నవ్వులన్నీ యదువీర్ రికార్డు చేస్తున్నాడు నవ్వుతూ. కుసుమ్ చెవుల్లోకి మాత్రం ఒక్క మాట కూడా పోవడం లేదు. మళ్లీ మనసు రైళ్లు. తనిలా ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ ఇలాంటివన్నీ సర్వసాధారణం. తనని విలాస్ని పక్కపక్కన కూర్చోబెట్టి ఫోటోలు తీయడం ఎంత సామాన్యమో, మంజు విలాసుల సంభాషణ రికార్డు చేయడం కూడా అంతే సర్వసామాన్యం. కానీ ఎంతగా తనను తను మందలించుకున్నా హెచ్చరించుకున్నా లాభం లేకపోయింది. అక్కడ కూర్చోలేక డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్న మిసెస్ యదువీర్కి సాయం చేసే వంకతో కిచెన్లోకి వచ్చేసింది. మీ మంజుకి పెళ్లి కాలేదా? యథాలాపంగా అడిగినట్లు అడిగింది. అయింది, డైవర్సీ. వంకాయ కూర సరిగ్గా కుదరడం లేదు అన్నంత మామూలుగా చెప్పేసింది మిసెస్ యదువీర్. ఇండియాలో అయితే ఇలాంటి మాటొస్తే జరిగే తర్జన భర్జనలు ఊహించుకుని అక్కడ ఆ విషయం మీద మరొక ప్రశ్న అడిగే సాహసం లేక ఊరుకుంది. మంజు డైవర్సీ, ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంది. విలాస్ అంటే అభిమానం చూపిస్తోంది. అతడు ఉత్సాహంగా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. కుసుమ్ మనసు కోతిలా, కళ్ళు తాగిన కోతిలా గెంతులేస్తోంది. ఎంత ప్రయత్నించినా అదుపులోకి రావడం లేదు. డిన్నర్ సమయంలో విలాస్ ఏదో జోక్ కట్ చేస్తే మిగిలిన అందరూ నవ్వినా కుసుమ్ నవ్వలేదు. పైగా ముఖం తిప్పుకుంది. మంజు విలాసులు ఓరగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకోవడం కుసుమ్ దృష్టిని దాటిపోలేదు. ఏసీ రూంలో సన్నని ముఖమల పరుపులాంటి బ్లాంకెట్ కింద మెత్తని పక్క మీద పడుకుంది కుసుమ్. మంచానికి స్ప్రింగులున్నట్టున్నాయి. అటు ఇటు దొర్లుతుంటే ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి, కానీ నిద్ర రావడం లేదు. మనసులో ఏదో అసహనం. గదిలోకి ఎవరో ప్రవేశించిన అలికిడి. బెడ్లైట్ వెలుతుల్లో విలాసిని గుర్తించింది. మనసులో అసహనం మంత్రించినట్లు మాయమైంది. లేవబోతుంటే విలాస్ లేవనీ లేదు. తనే బ్లాంకెట్ కిందకొచ్చాడు. కుసుమ్కి భయం వేసింది. పెదవులు వద్దంటున్నా
ఆ చలిలో విలాస్ కౌగిలిలోని వెచ్చదనాన్ని శరీరం తిరస్కరించలేకపోయింది. పెదవులు తిరస్కరించలేకపోయాయి. పెదవుల కింద కుసుమ్ చెవిలో అన్నాడు విలాస్. నేనెందుకొచ్చానో తెలుసా? నేను రాకపోతే పాపం ఈ రాత్రి నీకు నిద్రపట్టదని. కుసుమ్ చెయ్యెత్తి కొట్టబోయింది. ఆమె చెక్కిల మీద కొట్టి పారిపోయాడు. ఆ తర్వాత ఆమె చాలా హాయిగా నిద్రపోయింది. మంజుని తప్పుకు తిరగసాగింది కుసుమ్. ఏ విలాస్ కోసం ప్రతిబంధకాలన్నీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చిందో అతడితో పోట్లాడాలని లేదు. మంజు సమక్షంలో కలుగుతోన్న చిరచిర జయించే శక్తి లేదు. అలా బయట లాన్లో కూర్చుందాంరా అంది మంజు ఆ సాయంత్రం. వాళ్ళింట్లో గెస్టుగా ఉంటూ ఆమె మాట కాదనలేకపోయింది. ఇద్దరూ కూర్చున్నాక మంజు డైరెక్ట్గా అడిగేసింది. నన్ను నువ్వు తప్పుకు తిరుగుతున్నావెందుకు? ఉలిక్కి పడింది కుసుమ్. నేనా? అదేం లేదే. నేను డైవర్సీని కనుక నీ విలాస్ని లొంగ తీసుకుంటానేమోనని నీ భయం, అంతే కదూ? ఒకవేళ లొంగ తీసుకుంటే మాత్రం నీకేం నష్టం? అతడు ఇక్కడ ఉండిపోడు కదా, మళ్ళీ ఇండియాకే నీ దగ్గరికి వచ్చేస్తాడు. నిర్ఘాంతపోయి చూసింది కుసుమ్. ఆ చూపుల్ని ఛాలెంజింగ్గా ఎదుర్కొంది మంజు. నా భర్త నాకెందుకు డైవర్స్ ఇచ్చాడో నీకు తెలుసా? తెలీదన్నట్లు తల ఊపింది కుసుమ్. నాకు తెలీదు నవ్వుతూనే అంది. మరోసారి తెల్లబోయింది కుసుమ్. అంతకంటే ఏం చెప్పను. నాకు అందం ఉంది, చదువుంది, డబ్బు లేకపోలేదు. మరి నా భర్తకి డైవర్స్ ఎందుకు కావాల్సి వచ్చిందో నాకేం తెలుసు? మరి మీరు ఫైట్ చేయలేదా? ఎందుకు ఫైట్ చేయాలి? అడగగానే డైవర్స్ ఇచ్చేశాను. చిచ్చి, నేనంటే ఇష్టం లేదని వాడితో పోట్లాడి కోపరం చేయాలనుకోవడం నాకు అవమానం కదూ. ఎంత గొప్పగా ఉన్నాయి ఈ మాటలు. ఇంతవరకు ఏ నవలలోనూ, చివరకు రచయితలు రాసిన నవలల్లో సహితం ఇలాంటి డైలాగులు లేవు. అన్ని నవల్లోనూ ఆమె మొగుళ్ళో చివరికి ఎలాగోలా పశ్చాత్తాపం వచ్చేస్తుంది. ఈ ఆత్మాభిమానం అందంగానే ఉంది. కానీ తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం దొరక్కే పాపం రచయిత్రులు సహితం అలా సమాధాన పడిపోతున్నారేమో. మరి మీకు? సంకోచిస్తూ అడగబోయి మధ్యలోనే ఆగిపోయింది. ఏమిటి మీకు? పెద్దగా నవ్వింది మంజు. నాకు మళ్ళీ పెళ్ళవుతుందానా? మహారాజులు అవుతుంది. నేను అమెరికాలో ఉన్నంతవరకు నన్ను పెళ్లి చేసుకుంటే వచ్చే గ్రీన్ కార్డు కోసం ఇండియాలో ఉన్న ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ అంటే? అంటే అమెరికన్ పౌరసత్వం. అమెరికాలో ఉండేవాళ్ళని పెళ్లి చేసుకుంటే వస్తుంది. నా మాజీ మొగుడు కూడా అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. తీరిక్కడికి వచ్చాక నా ఇండియా మొగుడికి ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంటున్న నేను శీలవతిని అవునో కాదో అని అనుమానంతో బాధపడుతూ కొంతకాలం తాను ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. చివరికి డైవర్స్ అడిగాడు, ఇచ్చేశాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చూడాలి. అంటే ఒక మగవాణ్ణి ప్రేమించాక లేదా ప్రేమించాను అనుకున్నాక అతన్ని మరిచిపోయి మరొకరిని ప్రేమించగలనా? అది తేల్చుకుంటే కానీ పెళ్లి చేసుకోను. 1-2 చిన్న చిన్న అఫైర్స్ జరిగాయి, కానీ అవి నా మనసు మీద ఎలాంటి ప్రభావం కలిగించలేదు. దాహంతో ఉన్నవాడు తట్టుకోలేక ఉప్పు నీళ్లు తాగినా అతడి దాహం తీరదు. మంచినీళ్ల కోసమే అతడి ప్రాణం అలమటిస్తోంది. కళ్ళు పెద్దవి చేసి వినసాగింది కుసుమ్. భయంగా, ఆశ్చర్యంగా, కుతూహలంగా ఉంది. మనం ప్రేమ ప్రేమ అనుకునేది ఎక్కడుంది? కళ్ళు, ముక్కు, నోరులోనా? లేక కొందరు భ్రమపడుతున్నట్లు సెక్స్లోనా? మనసు అనేది శరీరం ఆధారంగా ఫ్రేమ్ అవుతుందా? లేక మనిషి శరీరానికి రూపాన్నిస్తుందా? తెలుసుకోవాలనిపించింది. ఒక అబ్బాయితో స్నేహం అయింది. అతడంటే నాకు నిజంగా ఎంతో అభిమానం కలిగింది. దానికి ప్రేమ అనే పేరు పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలీదు. కానీ అతడి కోసం ఏమైనా చేయగలిగే దశకొచ్చేశాను. అతడికి ఎందుకో ఎలాగో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది. నా ప్రేమతో, మమకారంతో, విజ్ఞానంతో, సహకారంతో అతడిలో ఆ కాంప్లెక్స్ పోగొట్టగలిగాను. సెక్స్ అనేది ఎందరో భ్రమపడుతున్నట్లు కేవలం శారీరకం కాదని, ప్రధానమైంది మనసేనని రుజువు చేయగలిగాను. పరస్పర ప్రేమానురాగాలు ఉన్నంతవరకు సెక్స్లో ఫెయిల్యూర్ అనేది లేదని అర్థమైంది అతనికి. ఆగింది మంజు. విభ్రాంతితో ఊపిరి బిగబట్టి వింటున్న కుసుమ్ తర్వాత అంది లోగొంతుతో. తర్వాత ఏముంది? అతడిలో ఆ కాంప్లెక్స్ పోయాక ధైర్యంగా మరో అమ్మాయితో స్నేహం చేసుకున్నాడు. వాట్? బాగా కళ్ళు పెద్దవి చేసి అడిగిన కుసుమ్ని చూసి నవ్వింది మంజు. ఎందుకంత ఆశ్చర్యం? నేను ఆత్మహత్య చేసుకోలేదు. కనీసం ఆడది, పాపం, పిచ్చిది అనుకోలేదు. అందుకేనా? ఇవన్నీ ఇంతవరకు ఎందరో ఆడవాళ్లు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఎందరో రచయిత్రులు మోసపోయిన ఆడవాళ్ల దయనీయ స్థితిని వర్ణిస్తూ కథలు రాశారు. అవన్నీ నాకు తెలుసు. నేను దయనీయ స్థితిలో ఉండదలుచుకోలేదు. ఇట్ ఈజ్ లైఫ్ అండ్ ఐ వాంట్ టు లివ్ ఇట్. మరొకసారి నవ్వింది మంజు. ఏమీ మాట్లాడలేకపోయింది కుసుమ్. తనకు ఇంతకు ముందనడూ పరిచయం లేని, తన ఊహకు కూడా అందని మరేదో కొత్త లోకం చూపిస్తోంది మంజు. ఈ లోకంలో అంతవరకు తాను ఏర్పరచుకున్న విలువలు, కల్పించుకున్న భావాలు దూదిపింజల్లా తేలిపోతున్నాయి. ఆసక్తిగా ఉంది, భయంగా ఉంది.
ఇంతలో నిజమేనేమోనని అనుమానంగా ఉంది. నువ్వోసారి అనలిస్ట్ని కలుసుకోవడం మంచిది. అంటే సైకియాట్రిస్ట్ నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవడానికి సహకరిస్తాడు. వాట్ యు మీన్? నాకు నిజంగా పిచ్చుందని అనుకుంటున్నావా? గలగలా నవ్వింది మంజు. నిజంగా పిచ్చి అంటే అబద్ధంగా కొంత పిచ్చుందని నీకే అనిపిస్తోందా? పిచ్చమ్మాయి, అనలిస్ట్ని కలుసుకోవడానికి పిచ్చుండకర్లేదు. ఆ మాటకొస్తే మనందరిలో ఎంతో కొంత ఏదో ఒక రూపంలో పిచ్చుంటుంది. అనలిస్ట్ మనని తెలుసుకోవడానికి సహకరిస్తాడు అంతే. నిజానికి కాస్త జాగ్రత్తగా నిష్కామంగా ఆలోచిస్తే ఎవరి సహకారమూ లేకుండా మనని మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ పని మనం చేయలేం. కృత్రిమ సంస్కారాలు, కృత్రిమ ఆచారాలు, తెచ్చిపెట్టుకున్న అలవాటు, వీటి ముసుగులో అసలు మనసు మరుగున పడిపోయి తనని తాను తెలుసుకోలేక విలవలాడుతుంది. అప్పుడే మనం సంఘర్షణలకి లోనవుతాం. ఈ దశ ఇంచుమించు అందరికీ ఎదురవుతుంది. ఎప్పుడో అప్పుడు విలాసికి సంబంధించిన నీ ఆలోచనలో ఏదో పొరపాటు ఉందని నా ఉద్దేశం. నా విషయం వదిలే. అతడికి నువ్వంటే నిజంగా అభిమానం ఉంది. అంచేత నువ్వు పక్కన ఉన్నంతవరకు నా విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా దాన్ని బయటకు రానియడు. కానీ ఎంతకాలం ఇలా నువ్వు టెన్షన్తో మదన పడతావు? ఒక స్పష్టమైన అవగాహన నీకు రావడానికి అనలిస్ట్ని కలుసుకోవడమే మంచిది. కుసుమ తనని తాను గిల్లి చూసుకుంది. తను ఉంది భూలోకంలోనేనా అని. అంతవరకు తను పుస్తకాల్లో చదివిన డైలాగులకి, మంజు మాటలకి పోలిక లేదు. పుస్తకాల్లో సాంఘిక ఆచారాలుంటాయి, సామాజికపరమైన మంచి చెడ్డలే ఉంటాయి, నిజాలుండవు. మంజు నిజాలు మాట్లాడేస్తోంది నిర్భయంగా. అందుకే తనకి అయోమయంగా ఉంది. నిజాలు అంగీకరించడం కష్టం కనుక. అనలిస్ట్ని కలుసుకో, అందులో సిగ్గుపడవలసిందేమీ లేదు. ఇక్కడ మేమంతా సినిమాకి వెళ్ళినంత మామూలుగా అనలిస్ట్ దగ్గరికి వెళదాం, బాయ్. నవ్వుతూ వెళ్ళిపోయింది. శృతిలయలే. చిక్కని నల్లని చీకటి. ఆ చీకట్లో చుక్కల చిరువెలుగులు. విశాల వినీలాకాశంలో ఒక భాగంగా తిరుగాడుతున్న అనుభూతి. ఏదీ కనపడ్డం లేదు, నీలిమలోని చిరువెలుగులు తప్ప. భూమి ఆకర్షణ శక్తిని దాటించి అంతరిక్షంలోకి తీసుకుపోతోంది అదృశ్య శక్తి ఏదో. తన పక్కనే ఉన్న విలాస్ చేతిని గట్టిగా పట్టుకుంది కుసుమ్. ఏ లోకాల్లో ఉన్న విలాసిని మాత్రం వదలను అన్నట్టు. భూమి ఆకర్షణ శక్తిని దాటిపోయినా ఈ ఆకర్షణ మాత్రం సడలిపోకూడదు అన్నట్లు. మిలమిల్లాడుతూ ఏవేవో చుక్కలు పరిభ్రమిస్తున్నాయి. ఏదో కంఠం ఎక్కడ్నుంచో మృదు గంభీరంగా అద్భుతమైన సృష్టి సూత్రాన్ని వ్యాఖ్యానిస్తోంది దివ్యవాణిలా. ప్రేక్షకులు ఎటు చూడాలో అటు లైట్ ఫోకస్ చేయబడుతోంది. మనం నివసించే ఈ విశ్వం కొన్ని బిలియన్ సంవత్సరాల కిందటిదిగా ఊహించబడుతోంది. ఇది ఒక సౌర కుటుంబం. ఈ బ్రహ్మాండంలో ఇలాంటి సౌర కుటుంబాలు మరెన్నో ఉన్నాయని శాస్త్రజ్ఞుల భావన. సూర్యుడు కేంద్రంగా గ్రహాలన్నీ తమ తమ నిర్ణీత పరిధుల్లో పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడికి అతి సన్నిహితమైన కక్షలో పరిభ్రమించేది బుధగ్రహం. అతి దూరంలో ఉన్నది నెప్ట్యూన్. బుధగ్రహం సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి 88 రోజులు పడుతుంది. నెప్ట్యూన్కి 165 రోజులు పడుతుంది. బుధగ్రహం తన చుట్టూ తాను పరిభ్రమించడానికి 59 రోజులు పడుతుంది. ఇలా చాలాసేపు అంతరిక్షం గురించి చెప్పిన ఆ కంఠం ఆగిపోయింది. హాలంతా లైట్లు వెలిగాయి. ఒక్కసారిగా అంతరిక్షంలో నుంచి నేల మీదకొచ్చినలాంటి అద్భుత భావన. గ్రహరాశులన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ ఈ ఆకర్షణకు కేంద్రమైన మరొక శక్తి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పూజా విధిలో ఆత్మ ప్రదక్షిణ ఈ విషయాన్ని సూచిస్తోందా? బృహస్పతిని దేవగురువుగా, శుక్రుణ్ణి రాక్షస గురువుగా, చంద్రుణ్ణి బృహస్పతి శిష్యుడిగా ఊహించి కథలల్లుకున్న ఆర్ష విజ్ఞానం సామాన్యమైంది కాదు. అవన్నీ కేవలం కట్టుకథలు కావు. ప్లానిటోరియం నుంచి బయటకొస్తుంటే వివిధ గ్రహాల వర్ణన చిత్రాలున్నాయి. వివరణలతో న్యూటన్, ఐన్స్టీన్ వంటి మేధావుల ఫోటోలున్నాయి. ఎంత అద్భుతమైనవి ఈ విశ్వరహస్యాలు. ప్లానిటోరియం ఆవరణలోనే ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. అమెరికాలో ప్రతి 10 అడుగులకి ఒక రెస్టారెంట్ ఉంటుంది. చాలా వాటిలో సెల్ఫ్ సర్వీసింగ్ సిస్టమ్. ఒక ట్రేలో కావలసినవి పెట్టుకుని కౌంటర్ దగ్గర ఉంచితే అతడు బిల్ తయారు చేస్తాడు. అది పే చేసి ఎవరికి కావలసిన టేబుల్ ముందు వాళ్ళు కూర్చుని పలహారాలు తీసుకుంటారు. కప్పులు, సాసర్లు, ప్లేట్లు అన్నీ చాలా వరకు పేపర్తో తయారు చేసినవే. తినగానే అన్నీ డస్ట్బిన్లో పారేయవలసిందే తప్ప కడగడం, క్లీన్ చేయడం ఇలాంటి బాధలేవీ ఉండవు. రెస్టారెంట్లోంచి బయటకొచ్చాక కుసుమ్ డాక్టర్ వినయ అడ్రస్ విలాస్కిచ్చి వాళ్ళింటికి వెళదాం, ఇక్కడికి దగ్గరట అంది. అమెరికాలో 50 మైళ్ళ దూరం, చాలా దగ్గర కింద లెక్క. ఆవిడ నాకు తెలీదు, నేను రావడం బాగుంటుందా? మొహమాటంగా అన్నాడు విలాస్. పర్వాలేదు, ఫోన్ చేస్తాను, ఆవిడ ఏమనుకోరు. అమెరికాలో మరొక సదుపాయం, ఎక్కడికక్కడ పబ్లిక్ టెలిఫోన్ బూత్స్ ఉండడం. ఎక్కడి నుంచైనా ఎవరికైనా కరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. అంటే మనం ఎవరికి ఫోన్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. ఫోన్ నెంబర్ మారితే ఆపరేటర్ వెంటనే చెప్పేస్తుంది.
డాక్టర్ వినయ కుసుమ్ విలాసుల్ని సంతోషంగా ఆహ్వానించింది తనింటికి. ప్లానిటోరియంకి కొంచెం దగ్గరలోనే ప్రైవేటు ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ కొందరు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు సొంత విమానాలు మెయింటైన్ చేసేపాటి ధనికులుంటారట. కార్లలో ప్రైవేట్ ఎయిర్పోర్ట్ వరకు వచ్చి ఆ సమీపంలో కారు పార్క్ చేసి సొంత విమానాల మీద తమ ఉద్యోగ స్థలాలకి లేదా వ్యాపార స్థలాలకి వెళ్లి మళ్లీ సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు. డాక్టర్ వినయ కుసుమ్ని, విలాస్ని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, అబ్బా ఎన్నాళ్లకు చూశాను నిన్ను, ఇంత దూరంలో ఉన్న మాకు మన వాళ్ళెవరినైనా చూస్తే ప్రాణం లేచొచ్చినట్లుంటుంది అంది కుసుమ్తో. చాలా చోట్ల అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ పనివాళ్లుండరు. పనులన్నీ ఎవరికి వాళ్లే చేసుకోవాలి. అయితే ఆధునిక సదుపాయాలన్నీ ఉంటాయి. రెడీమేడ్ ఫుడ్స్ దొరుకుతాయి. కూరగాయలు కూడా కోసి ఫ్రిడ్జ్ చేసి అమ్ముతారు. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకున్నాను. ఇవాళ మీకు డ్యూటీ లేదా? నేనిప్పుడు పనిచేయడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. తెల్లబోయింది కుసుమ్. ఎండీ చేసిన వినయ కేవలం డాక్టర్గా డబ్బు సంపాదించడానికే ఇంత దూరం వచ్చిన వినయ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటుందా? ఎందుకు? మీకు జాబ్ దొరకలేదా? అమెరికాలో జాబు దొరకకపోవడం అంటూ ఉండదు, అందులోనూ డాక్టర్లకి. నేను ఉద్యోగం చేయకపోవడానికి వేరే కారణాలున్నాయి. మా అబ్బాయి కోసం. అమెరికాలో పసిపిల్లల్ని ఆయాల మీద వదిలిపెట్టడం ఎవరో మరీ భాగ్యవంతులకు కానీ కుదరదు. ఎందుకంటే బేబీ సిస్టర్కి ఇచ్చుకోవాల్సిన జీతం వాళ్ళు సంపాదించేదానిలో సగానికి పైగానే ఉంటుంది. ఆ మాత్రం దానికి తమ పిల్లల్ని తామే పెంచుకోవచ్చు అనుకుంటారు. మార్కెట్కి, స్నేహితుల ఇళ్లకి, ఎక్కడికి పడితే అక్కడికి తమ పిల్లల్ని వెంట తీసుకుపోతుంటారు. అలా తీసుకెళ్లేటందుకు తగిన సదుపాయాలున్నాయి. మీ అబ్బాయికి ఎన్నో నెల అని అడిగింది కుసుమ్. డాక్టర్ వినయ నవ్వి 13 ఏళ్లు అంది. కుసుమ్ తెల్లబోయింది. 13 ఏళ్ల అబ్బాయి కోసం ఈవిడ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటుందా? ఇండియాలోనే లేదు ఈ రకంగా. బేబీ సిస్టర్ దొరక్క కాదు, 13 ఏళ్ల అబ్బాయికి బేబీ సిస్టర్ అక్కర్లేదు. నాకింకో సమస్య ఎదురైంది. మా ఇంటి ఎదురుగా 13వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో అమెరికన్ కుటుంబం ఉంది. వాళ్ళబ్బాయి, మా అబ్బాయి ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వేరువేరుగా ఉంటాయి. డబ్బున్నవాళ్లు సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుకుంటారు. ఈ మధ్యనే 4 రోజుల కిందట అమెరికన్ అబ్బాయి 13వ అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మావాడు కళ్ళారా చూడబట్టి మానసికంగా బెదిరిపోయాడు. అమ్మా, నువ్వు నన్ను వదిలిపోవు కదూ అని ఒకటే కలవరింతలు. అంచేత డాక్టర్ సలహా మీద నేను ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నాను. ఈ సంవత్సరమంతా ఇలాగే ఉంటాను. అవసరమనుకుంటే మరో సంవత్సరమూ ఉంటాను. డబ్బు సంపాదన కంటే నా బాబు నాకు మరింత ముఖ్యం కదా. వింటోన్న కుసుమ్ మనసు నిండా సందేహాలు. అవన్నీ అడిగేసింది. 13 ఏళ్ల కుర్రాడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అంత దారుణంగా. అది చూసి మీ అబ్బాయి మనసు చెదరడం సహజమే. కానీ అమ్మా, నువ్వు నన్ను వదిలిపోవు కదా అని కలవరించడమేమిటి? అదా, అది అమెరికాలో ఒక రకంగా ఇంటింటి కథ. ఆధునిక నాగరికత ప్రబలి ఇక్కడ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం ఎక్కువైపోతోంది. ప్రేమ కోసం పరితపించే ఎదుగుతున్న చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులకి తమ మీద ప్రేమ లేదనే భ్రమతో ఫ్రస్ట్రేషన్కి లోనయ్యే టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ చాలా ఎక్కువ. ఈ విషయం మీద ఆర్డినరీ పీపుల్ అనే నవలొచ్చింది. అది సినిమాగా కూడా వచ్చింది. మనం అమెరికన్ నవలలు చదివి, ఇంగ్లీషు సినిమాలు చూసి ఇక్కడ సెక్స్ లైఫ్ చాలా ఫ్రీగా ఉంటుందని భ్రమపడతాం. కానీ ఏ దేశంలో అయినా ఆడదానికదే. అది మారదు. ఆ విషయం కళ్ళారా చూస్తే కానీ తెలీదు. అన్ని అమెరికన్ కుటుంబాలు ఇలాగే ఉంటాయని కాదు. అక్కళ్లాగే ఇక్కడ కొన్ని కుటుంబాల్లో ఆడదాని అవస్థ దుర్భరంగా ఉంటుంది. అయితే అమెరికన్ స్త్రీ మన ఆడవాళ్లలాగా అన్నీ చచ్చినట్టు భరించి ఊరుకోదు, ఎదురు తిరుగుతుంది. ఇక ఆ పిల్లల దురవస్థ ఊహించుకోవాల్సిందే. మా ఇంటి ఎదురుగా ఉన్న అమెరికన్ గృహస్థు తాగుబోతు, ముండల ముఠాకోరు. తాను స్వయంగా అలాంటి వాడవడం వల్ల భార్యను కూడా చీటికి మాటికి అనుమానించి తిట్టి కొడుతుంటాడు. ఆవిడ రాక్షసిలా అరుస్తుంది. అయినా అతడి నుంచి విడిపోలేదు. లోకంలో అందరూ ఆడవాళ్లకలాగే ఆవిడికి కొడుకంటే చాలా ప్రేమ. ఆ కొడుకు కూడా తాగుబోతూ తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర చేరిక. అతడు తన ఉంపుడు గత్తెల్ని ఆమె లేనప్పుడు ఇంటికే తెచ్చేవాడు. ఆవిడ పగలంతా ఏ ఆఫీసులోనో చాకరీ చేసి ఇంటికొచ్చేసరికి అతడు తప్పతాగి నానా గోలా చేస్తుండేవాడు. కొడుకు అమాయకంగా తల్లికేదో మేలు చేస్తున్నాననుకుని తండ్రి అమ్మాయిల్ని ఇంటికి తెచ్చిన సంగతి తల్లికి చెప్పేవాడు. అక్కడితో ఆ భార్యాభర్తల మధ్య భీకర సంగ్రామం జరిగేది. వాళ్ళు అతి దారుణంగా ఒకరినొకరు తిట్టుకుంటూ అరుచుకుంటుంటే పాపం ఆ అబ్బాయి సాక్షిగా మిగిలిపోవాల్సి వచ్చేది. ఆ అబ్బాయికి సెలవులిచ్చారు. తల్లి ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళింది. ఇక్కడ వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అక్కళ్ళ ఇష్టం వచ్చినట్లు డుమ్మాలు కొట్టడానికి వీలుండదు. తండ్రి కొడుకున్నాడని కూడా ఆలోచించకుండా 3 అమ్మాయిలు ఇంటికి తీసుకొచ్చాడు.
ఆ ముగ్గురిని తీసుకుని కొడుకు కళ్ల ముందే తన బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ పసిపిల్లాడు ఇది భరించలేక వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. అలా చేయడమే కొంప ముచ్చింది. ఆవిడ భద్రకాళ్లా ఇంటికొచ్చింది. మూసి ఉన్న బెడ్రూం తలుపులు బాదింది. ఆ అమ్మాయిల్ని ఇంట్లోంచి గెంటించింది. ఆ తర్వాత భార్యాభర్తలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. అప్పటి వరకు సహించిన ఆవిడ భర్త అఘాయిత్యాలు సహించలేక తన సామాన్ తీసుకుని వెళ్లిపోయింది. కొడుకును కూడా తీసుకువెళ్లడానికే ప్రయత్నించింది. కానీ ఆ భర్త కొడుకుని పంపనన్నాడు. ఆవిడ కోర్టు ద్వారా నా కొడుకుని నేను తెచ్చుకుంటాను అని బెదిరించి వెళ్లిపోయింది. ఆవిడ వెళ్ళాక తన మీద తల్లికి నేరాలు చెప్పినందుకు, ఆవిడకు ఫోన్ చేసినందుకు కొడుకుని రాక్షసంగా బాగా బాదాడు తండ్రి. పాపం ఆ దెబ్బలక పసివాడు శారీరకంగా బాధపడ్డాడు, మానసికంగా బెదిరిపోయాడు. తన జీవితం ఇక ముందు ఇలాగే ఉంటుందనుకున్నాడు. తనను అభిమానించడానికి, తండ్రి కోపం నుంచి అడ్డుకోవడానికి తల్లి కూడా లేదు. విరక్తితో 13వ అంతస్తు మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసేసుకున్నాడు. కుసుమ్ మనసు చేదుగా అయిపోయింది. ఇంత నాగరికత, ఇంత విజ్ఞానం ప్రబలిన ఈ దేశాల్లోనూ ఇలాంటి కథలేనా? ఇక్కడ కూడా ప్రాస్టిట్యూట్స్ ఉంటారా అంది. అలా అడగవలసి వచ్చినందుకు గొంతు సన్నగా వణుకుతుండగా డాక్టర్ వినయ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, అదేంటి, ఇంకా నువ్వు లాస్ వేగస్ కానీ అట్లాంటిక్ సిటీస్ కానీ చూడలేదా? జోదం, మద్యం, ఇంచుమించు నగ్నంగా ఉన్న ఆడవాళ్లు పరమ పైశాచికంగా దర్శనమిస్తారు. ప్రతిరోజు లక్షల డాలర్లు నీళ్లలా ప్రవహిస్తుంటాయి అక్కడ. ఫిలిం స్టార్స్ వచ్చి ప్రదర్శనలు ఇస్తుంటారు జనాన్ని ఆకర్షించడానికి. నేనైతే చూడలేదు. ఈ దేశంలో అన్నింటికంటే వ్యభిచారం అతి ముమ్మరంగా సాగుతుంది. వినలేకపోయింది కుసుమ్. ఏ దేశంలో ఆడది డబ్బు కోసం తనను తాను అమ్ముకోవలసిన స్థితి ఇంకా ఉంటుందో ఆ దేశం సాధించిన ప్రగతి ఏపాటిది? ఇంతటి ఆటవిక, అనాగరికత తనలో ఉంచుకున్న ఆ దేశం నాగరికంగా, వైజ్ఞానికంగా ఏమాత్రం ముందుకు వెళ్ళినట్లు? మా బాబు స్కూల్ నుంచి వచ్చే వేళైంది, వెళ్ళి తీసుకురావాలి. మీరుంటారా? త్వరలో వస్తాను లేస్తూ అంది వినయ. విలాస్ తను లేచి, కాదు, మేం వెళతాం, ఇంకా నాకు చాలా పనులున్నాయి, మరోసారి కలుస్తాం అన్నాడు. అతడితో పాటు తను లేచింది కుసుమ్. అందరూ లిఫ్ట్లో కిందకొచ్చారు. తన కారులో కూర్చున్నాక వినయ కుసుమ్ని చూసి, సారీ, మీరొచ్చినా ఇలా వెళుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. డబ్బు లేకపోయినా పర్వాలేదు. డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకున్నా బాధపడ్ను. నాకు ప్రేమ కావాలి, నా కుటుంబం కావాలి, నా సంతానం కావాలి అంది. ఆ మాటలు వినయ దేశ దేశాల స్త్రీలకు ప్రతినిధిగా అంటున్నట్లు తోచింది కుసుమ్కి. ఈ విశాల విశ్వమంతటా ఒక శృతుంది, లయ ఉంది. గ్రహాలన్నీ లయ తప్పకుండా సంచరిస్తున్నాయి. కక్ష కొద్దిగా మారచ్చు, వేగంలో హెచ్చుతగులుండొచ్చు, కానీ ఒక క్రమం, ఒక లయ మాత్రం తప్పనిసరి. ఈ పరస్పర ఆకర్షణ, ఈ క్రమం, ఈ శృతిలయలు ఇవే సృష్టికి ఆధారం. అందుకే విశ్వాన్ని దేవతామూర్తిగా భావించుంటారు. ఈ లయ తప్పినాడు ఇంక జీవితానికి అర్థమేముంది?